చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించే సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం, సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం. మార్గం సత్యం జీవం, మార్గం సత్యం జీవం. ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సత్యజీవ మార్గం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం. ప్రియులారా, ఈ కార్యక్రమంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు కొనసాగుదాం. మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. కృపా కనికరాలు కలిగిన దేవుడు నాయన, కరుణ సంపన్నుడివి. ఇదిగో నాయన, మాతో మాట్లాడమని, మీ స్వరాన్ని మాకు వినబడినివ్వమని మీ సహాయాన్ని అందిస్తూ ఉన్నాం. మీ కృప మాకు తోడుగా ఉంచి మమ్మల్ని బలపరచమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం నా తండ్రి, ఆమేన్. ప్రియులారా, నేటి వాక్య భాగంలో మనం ధ్యానం చేసుకుంటున్న అంశం ఏమైనా చేయగలవు, ఏమైనా చేయగలవు. దిక్కుతోచిన పరిస్థితుల్లో, ఏమీ చేయలేని పరిస్థితుల్లో, చేతులు ఎత్తేసిన పరిస్థితుల్లో దేవుని మీద ఆధారపడితే దేవుడు ఏమైనా చేయగలడు. ఆయన చేయలేనిదంటూ ఏది లేదు అని విశ్వసించడం చాలా ఉన్నతమైనది. అది గొప్ప కార్యాలను చూడగలిగేటట్లుగా మన నేత్రాలకి సహాయపడుతూ ఉంటుంది. ప్రియులరా, దేవుని శక్తిలో ఏ లోపం లేదు. ఆయన ఏదైనా చేయగలిగిన దేవుడు. మన జీవితాల్లో మన అక్కర్లను తీర్చే విషయమే కానీ, మనం ఏమీ చేయని దిక్కుతోచిన పరిస్థితుల్లో నిలబడిపోయి ప్రభువా నేనేం చేయలేను, నువ్వే చేయగలవు అని ఆయన మీద ఆధారపడిన స్థితిలో కానీ ఆయన చేసే కార్యాలు ఎంతో ఆశ్చర్యంగా ఉంటాయి. చాలా అంటే చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. ఎలా దేవుడు ఆ సమస్య నుంచి మనల్ని విడిపిస్తాడు, ఎలా ఈ పరిస్థితి నుంచి దేవుడు గట్టెక్కిస్తాడు మనకు తెలియదు. కానీ ఆయన గట్టెక్కించినప్పుడు, ఆ సమస్య నుంచి విడిపించినప్పుడు అది ఆలోచిస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అలాంటి కార్యమే యెహోషాపాతు జీవితంలో కూడా మనం చూస్తూ ఉంటాం. యెహోషాపాతు యూదా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. యూదా రాజ్యానికి యెహోషాపాతు 35 సంవత్సరాల వయసులో రాజు అయ్యాడు. 35 సంవత్సరాల వయసులో రాజైన యెహోషాపాతు 25 సంవత్సరాల పాటు యూదా రాజ్యాన్ని పరిపాలించాడు. సో ఈ యూదా రాజ్యాన్ని పరిపాలిస్తున్న ఈ యెహోషాపాతు ప్రార్థనాపరుడు, దేవుని మీద ఆధారపడిన వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉంటాడు. 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయం నుంచి ఈ వచనాలను మనం ధ్యానం చేసుకుంటున్నాం. యెహోషాపాతు రాజు యూదా రాజ్యానికి రాజుగా ఉన్నాడు. ఏంటి యెహోషాపాతు జీవితంలో వచ్చిన సమస్య ఏంటి? ఆ సమస్య నుంచి ఏ రీతిగా దేవుడు యెహోషాపాతుని విడిపించాడు, ఏమి చేసి దేవుడు యెహోషాపాతు రాజుని విడిపించాడు అన్నది మనం చూస్తే ఖచ్చితంగా దేవుణ్ణి మనం ఆరాధించకుండా ఉండలేం, దేవుణ్ణి స్తుతించి మహిమపరచకుండా ఉండలేం. ఏమైనా చేయగలవు ప్రభువా, నువ్వు ఏమైనా చేయగలవు, ఆశ్చర్యమైన కార్యాలను చేయగలవు అని ఖచ్చితంగా ఆయన్ని ఆరాధిస్తాం. మన జీవితాల్లో ఉండవా సమస్యలు? మన జీవితాల్లో కూడా చాలా సమస్యలు ఉంటాయి. ఆ సమస్యల్లో యెహోషాపాతులాగానే మనం ప్రవర్తిస్తున్నామా, యెహోషాపాతులాగానే మనం ప్రార్థిస్తున్నామా అనేది కూడా ఈ వాక్య భాగంలో మనం ఆలోచింపాల్సిన అవసరం ఉంది. ప్రియులరా, 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 1వ వచనం. ఇది అయిన తరువాత మోయాబీయులను, అమ్మోనీయులను, మెయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి. యెహోషాపాతు మీదికి 3 దేశాలు కలిసి ఒక్కసారిగా దండెత్తి వచ్చాయి. 3 దేశాల ప్రజలు, 3 దేశాల సైన్యం ఒక్కసారిగా ఒక దేశం మీదకి దండెత్తి వస్తే, ఆ దేశాన్ని దోచుకోవాలని ప్రయత్నం చేస్తే అది ఎంత భయానకంగా ఉంటుందో, అది ఎంత చేతులెత్తేసిన పరిస్థితిగా ఉంటుందో ఆలోచన చేయండి. 3 దేశాల సైన్యం ఒక్క దేశం మీదకి, యూదా దేశం మీదకి, యెహోషాపాతు మీదకి దండెత్తి వచ్చాయి. చాలాసార్లు మనం యుద్ధాల గురించి వింటూ ఉంటాం. ఒక దేశం మరొక దేశంతో యుద్ధం చేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఒక దేశం యొక్క సైన్యం ఎక్కువైతే, ఆ దేశానికి యుద్ధ సామాగ్రి సామర్థ్యం, శక్తి ఎక్కువ ఉంటే, ఇదిగో మా దగ్గర ఫలానా బాంబు ఉంది, ఫలానా ఆయుధాలు ఉన్నాయి అని చెప్తూ ఉంటారు. అలాంటి ఆయుధాలు, అలాంటి అణుబాంబులు కలిగిన
సామర్థ్యం కలిగిన సైన్యం ఉన్న దేశం ఏదైనా దేశంతో యుద్ధం చేస్తుందంటే ఖచ్చితంగా ఆ దేశ సైన్యం యొక్క సంఖ్యను బట్టి ఆ దేశమే గెలుస్తుంది. అలాగే ఒక దేశం మీదకి 2 దేశాలు ఒక్కసారిగా వచ్చాయంటే ఖచ్చితంగా ఆ 2 దేశాలు కలిసి ఏ దేశం మీదకి వెళ్ళినాయో ఆ 2 దేశాలు గెలుస్తాయి. ఏ దేశం మీదకి వెళ్ళాయో ఆ దేశం ఓడిపోతుంది. మరి 3 దేశాలు కలిసి ఒక్క దేశాన్ని టార్గెట్ చేస్తే 3 శక్తి కలిగిన దేశాలు, అది కూడా చిన్న చిన్న దేశాలు కాదు. 3 చిన్న దేశాలు కలిసి ఒక పెద్ద దేశం మీదకి వెళ్ళటం కాదు. 3 పెద్ద దేశాలు కలిసి ఒక చిన్న దేశం మీదకి వెళ్తే ఆలోచించండి. యెహోషాపాతు యూదా దేశానికి రాజుగా ఉన్న సమయంలో అమ్మోనీలు, మోయాబీలు, మెయోనీలలో కొందరు మహాసైన్యముగా కూడి ఆ మహాసైన్యము యెహోషాపాతు మీదకి దండెత్తి వచ్చాయి. యూదా దేశం మీదకి దండెత్తి వచ్చాయి. ఇప్పుడు యెహోషాపాతు పరిస్థితి ఎలా ఉంటుంది? యూదా దేశం యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది? ఆలోచన చేయండి. అది ఎంత భయానకంగా ఉంటుంది, ఎంత భయానకంగా ఉంటుంది. పారిపోవటానికి, తప్పించుకుపోవటానికి కూడా అవకాశం ఉండనే ఉండదు. అలాంటి దుస్థితి, అలాంటి భయానక పరిస్థితి ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. సో ఇది అయిన తరువాత మోయాబీలును, అమ్మోనీలను, మెయోనీలలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవల నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచున్నది, చిత్తగించుము. వారు హససోన్ తామారు అను ఏన్గేదిలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి. చూడండి, గొప్ప సైన్యం ఒకటి వస్తుందని యెహోషాపాతు దగ్గరికి వచ్చి కొంతమంది సమాచారం ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, బార్డర్స్లో కొంతమందిని కాపలదారుల్ని పెడుతూ ఉంటారు. వారు కొంత సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేస్తూ ఉండాలి. మరి ఈ యొక్క బోర్డర్స్లో ఉన్న వ్యక్తులు లేకపోతే మరి ఎవరైనా ఇతర వ్యక్తులు కానీ ఆ యొక్క వ్యక్తులు ఆ యొక్క గొప్ప సైన్యమును చూసి ఆ ఏన్గేదిలో హససోన్ తామారులో ఉన్న ఆ గొప్ప సైన్యాన్ని, వస్తున్న ఆ గొప్ప సైన్యాన్ని చూసి యెహోషాపాతు దగ్గరికి వచ్చి చెప్పారు, గొప్ప సైన్యం ఒకటి ఏన్గేదిలో ఉంది అని చెప్పినప్పుడు అది చాలా అంటే చాలా భయాన్ని కలిగిస్తుంది, చాలా ఆందోళన కలిగిస్తుంది. చూడండి 3వ వచనం. అందుకు యెహోషాపాతు భయపడి ఏం చేస్తున్నాడు? యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవలెనని చాటింపగా యూదా వారు యెహోవా వలన సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. చూడండి ప్రియులారా, యెహోషాపాతుకి భయం కలిగింది. యెహోషాపాతుకి భయం కలిగితే సో ఏం చేస్తాడు? ఏంటి నెక్స్ట్ స్టెప్ అంటే, ఒక రాజు ప్రార్థన చేయటానికి పూనుకుంటున్నాడు. ఒక దేశానికి రాజు, యెహోషాపాతు రాజు, యూదా దేశపు రాజు ప్రార్థన చేయటానికి ఆ యొక్క యూదా దేశమంతటా ఆ పట్టణములన్నిటిలో కూడా మరి ప్రకటన చేయగా వారందరూ కూడా కూడుకుని ప్రార్థన చేయటానికి వారు కూడుకున్నారు. ప్రార్థన యెహోవా యొద్ద విచారించుటకు, యెహోవా యొద్ద కనిపెట్టుటకు వారు పూనుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి 6వ వచనం. మా పితరుల దేవా యెహోషాపాతు ప్రార్థన చేస్తూ ఉన్నారు. మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడువు నీవే. నీవు బాహుబలము గలవాడువు, పరాక్రమము గలవాడువు, నిన్నెదిరించుటకు ఎవ్వరికి బలము చాలదు. దేవుని యొక్క శక్తి సామర్థ్యాలని గుర్తు చేసుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. నీవు పరాక్రమము కలవాడువు, నిన్నెదిరించుటకు ఎవ్వరికి శక్తి చాలదు అని చెప్పి దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థిస్తున్నాడు. ప్రియులారా, ఈ యొక్క సందర్భాన్ని మనం చూస్తూ ఉంటే మరి యెహోషాపాతు జీవితంలో వచ్చిన ఆ సమస్యను బట్టి భయం కలిగినప్పుడు తను దేవుని మీద ఆధారపడినట్లుగా, దేవుణ్ణి నమ్మినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నమ్మదగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం.
మన దేవుడు నమ్మదగిన దేవుడు, ఏ స్థితికైనా చాలిన దేవుడు, ఏ పరిస్థితి నుంచైనా విడిపించగలిగిన దేవుడని యెహోషాపాతు నమ్మి ఆ యొక్క ప్రజలను సమకూర్చి ప్రార్థన చేస్తూ, పరాక్రమము కలిగిన దేవుడు నువ్వు, బలవంతుడవు అని ప్రార్థిస్తున్నట్లుగా, నిన్ను ఎదిరించేటకు ఎవరికి శక్తి చాలదు అని ప్రార్థిస్తున్నట్లుగా, దేవుని స్తుతిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 12వ వచనంలో కూడా చాలా చక్కగా ప్రార్థన చేస్తున్న మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. 12వ వచనం, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకునో మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను. 12వ వచనం అండి. ఏమి మేము చేయలేము, ఏమైనా నీవే చేయగలవు, ఏమైనా చేయగలవు, ఏమి మేము చేయలేం, మాకు శక్తి చాలదు, ఈ గొప్ప సైన్యంతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు అంటున్నాడు. మాకు శక్తి చాలదు, నీవే మాకు దిక్కు, నీవే మాకు సహాయం చేయాలి అని యెహోషాపాతు దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో ప్రియులరా, మన జీవితాల్లో అలాంటి ప్రార్థన అనుభవం ఉండాలి, అలాంటి ప్రార్థన అనుభవం ఉండాలి. సో మనం చేయలేని పరిస్థితి ఇది, మనకి దిక్కుతోచని పరిస్థితి ఇది మన చేతులతో, మన జ్ఞానంతో, మన శక్తితో చేసేది కాదనుకున్నప్పుడు భయం కలుగుతుంది. భయం కలిగిన తోడనే నీకు ప్రభు యొక్క శక్తి సామర్థ్యాలు గుర్తుకు రావాలి. ప్రభు యొక్క శక్తి సామర్థ్యాల మీద నువ్వు విశ్వాసం ఉంచి నువ్వు మోకాళ్ళలోని నువ్వు ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. నువ్వు దేవుని యొక్క గొప్ప కార్యాలను చూడగలగటానికి అది చక్కటి సోపానం అవుతుంది. ప్రియులారా, ఇక్కడ యెహోషాపాతు ప్రార్థన చేస్తున్నాడు. దేవుని యొక్క పరాక్రమ శక్తిని బట్టి, ఆయన యొక్క బలాన్ని బట్టి, ఆయన యొక్క గొప్పతనాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రార్థిస్తున్నాడు. ప్రభువా, ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయుటకు మాకు శక్తి చాలదు, మేము మా సైన్యంతో, ఆ గొప్ప సైన్యంతో యుద్ధం చేయాలంటే అది గెలిచే పరిస్థితి కాదు. ఎలా గెలవగలం? కొద్దిమంది సైన్యము, బహువిస్తారమైన సైన్యం అవతల ఉంటే ఎలా గెలవగలరని వారు అనుకుని చాలా భయపడి దేవుణ్ణి ప్రార్థన చేస్తున్న అనుభవాన్ని మనం చూస్తున్నాం. అయితే ప్రియులరా, యెహోషాపాతు అలాగే యూదా దేశ ప్రజలు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వారి మనవి ఆలకించి ప్రవక్త ద్వారా తన స్వరాన్ని వినిపించాడు. దేవుడు మాట్లాడే దేవుడు. చూడండి, ఆ తదుపరి మాటల్లో మనం చూస్తూ ఉంటాం. 14వ వచనం దగ్గర నుంచి, అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జకర్యా కుమారుడును ఆసాపు సంతతి వాడును లేవీయుడునగు యహజీయేలు సమాజములో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడిలాగు ప్రకటించెను. చూడండి, ఒక ప్రవక్త యహాజీయేలు అక్కడున్నాడు. యహాజీయేలు అని చెప్పేసి వదిలేకోకుండా యహాజీయేలు యొక్క తరతరాలను చెప్తూ, తరతరాలను ప్రస్తావిస్తూ, తను ఒక లేవీయుడని ప్రస్తావిస్తూ ఎంత చక్కగా క్లియర్గా రాయబడిన మాటను మనం చదివామో మరొకసారి నేను చదువుతున్నాను. అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జకర్యా కుమారుడును ఆసాపు సంతతి వాడును లేవీయుడునగు యహాజీయేలు సమాజములో ఉండెను. ఇంత క్లియర్ క్రిస్టల్గా దేవుడు రాయించుంచాడు. ప్రియులరా, ఆలోచన చేయండి. ఏది కూడా కల్పితమైంది కాదు, ఏది కూడా కథ కాదు. ఇది హిస్టరీ, చరిత్ర. దేవుణ్ణి వెంబడిస్తున్న మీరు ప్రభువుని పరిపూర్ణంగా నమ్మి వెంబడించినట్లయితే ఆయన గొప్ప కార్యాలు మీరు చూడగలుగుతారు. సో యహాజీయేలు సమాజంలో ఉన్నాడు. యహాజీయేలు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. 15వ వచనం అండి. యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగించును. రేపు వారి మీదికి పోవుడి, వారు జీజు అను ఎక్కుడు మార్గమున వచ్చెదురు. మీరు యెరూవేలు అరణ్యము ముందరనున్న వాగు కొన దగ్గర వారిని కనుగొందురు.
ఈ యుద్ధంలో మీరు పోట్లాడాల్సిన నిమిత్తం లేదు. యూదా వారలారా, యెరూషలేము వారలారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడుడి. మీతో కూడానున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదకి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును. చూడండి, ఇక్కడ ప్రియులారా, ఈ వాక్యాన్ని మనం చదువుతూ ఉంటే దేవుడు తన ప్రవక్త ద్వారా సెలవిచ్చే మాట ఏంటంటే, మీరు యుద్ధ పంక్తులు తీరి యుద్ధానికి వెళ్ళండి అంటున్నాడు. యుద్ధ పంక్తులు తీరి యుద్ధానికి వెళ్ళండి. జీజు అను ఎక్కుడు మార్గం దగ్గర వారిని మీరు కనుగొంటారు. మీరు ఏ రూట్లో వెళ్ళాలో కూడా దేవుడు తన ప్రవక్త ద్వారా చెప్పిస్తూ ఉన్నారు. తన ప్రవక్త ద్వారా చెప్పిస్తున్నప్పుడు ఏ రూట్లో ఈ యొక్క యెహోషాపాతు ఈ యొక్క యూదా సైన్యం ఏ రూట్లో వెళ్ళాలో కూడా చెప్తూ, ఎక్కడ ఆ యొక్క గొప్ప సైన్యాన్ని మీరు చూస్తారో కూడా ఆ పాయింట్ కూడా క్లియర్గా చెప్తూ ఉన్నారు. ప్రియులారా, ఇంత చక్కగా దేవుడు ఆలోచన చెప్పి నడిపించగలడు. సో మీరు యుద్ధం చేయాల్సిన అవసరం ఉండదు. కానీ మీరు యుద్ధ పంక్తులు తీరి యుద్ధంలో ఎలా చేస్తారో అలా యుద్ధ పంక్తులు తీరి మీరు ముందుకు వెళ్ళండి. మీరు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. యుద్ధం ఎవరిది? యుద్ధం యెహోవాదే. యుద్ధం దేవుడు చేస్తాడు. మీరు ఆయన అనుగ్రహించు రక్షణ, గొప్ప రక్షణ మీ కనులతో మీరు చూస్తారు. మీరు వారితో పోట్లాడాల్సిన అవసరం లేదు. వారితో పోరాడి గెలవాల్సిన అవసరం లేదు. మీరు చూచుచుండగా ఆయన ఇచ్చు రక్షణ ఎంత ఉన్నతంగా ఉంటుందో మీరు చూస్తారు అని చెప్పి ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడించారు. సో ఆ యొక్క మాటల్లో మీరు వెళ్ళి యుద్ధ పంక్తులు తీరి వారి మీదకి పోవుడి. వారి మీదకి పోవుడంటే ఇది చిన్న విషయం కాదు కదా ప్రియులారా, అర్థం చేసుకుంటున్నారా? సో ఈ చిన్న సైన్యం యుద్ధానికి వెళ్తే ఇంకేమనుందా? ఈ కొద్ది మంది అంటే వారితో పోల్చుకుంటే వారు ఉన్నతమైన వారు కాబట్టి వారితో కంపారిటివ్లీ వారితో పోల్చుకుంటే ఇది చిన్నది సైన్యం. వారితో పోల్చుకుంటే ఇది చిన్న సైన్యం. వారితో పోల్చుకుంటే ఇది చిన్న సైన్యం. సో మూడు దేశాల సైన్యం అక్కడ ఉంటే ఆ 3 దేశాల సైన్యం మీదకి యుద్ధ పంక్తులు తీరాలమంటున్నాడు. మనం ఉంటే ఎన్ని ప్రశ్నలు మన మైండ్లో వస్తాయో తెలుసా? అమ్మో, ఇప్పుడు ఇలాంటి మాటలు మనం వింటున్నాం. ఒకవేళ వెళ్తే అక్కడ దేవుడు పట్టించుకోకపోతే ఏంటి పరిస్థితి? వారితో యుద్ధం చేయలేని పరిస్థితి మనది. యుద్ధానికి వెళ్ళమని దేవుడు చెప్తున్నాడు. యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, నేను చూసుకుంటానని చెప్తున్నాడు. ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎన్నో రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. అమ్మో అనిపిస్తుంది. యుద్ధ పంక్తులు తీరి వెళ్ళండి మీరు అని దేవుడు చెప్పినట్లుగా యెహోషాపాతు దేవుని మాటలని నమ్మి ఆ రీతిగా ముందుకు కొనసాగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఆ యుద్ధ పంక్తులు తీరి ముందు వరుసలో దేవుణ్ణి స్తుతించే వారిని పెట్టి, దేవుణ్ణి స్తుతించే సమూహాన్ని ముందు వరుసలో పెట్టి, వెనుక సైన్యాన్ని పెట్టి యెహోషాపాతు ముందుకు నడిపించాడు. సో ఆ యొక్క గొప్ప సైన్యం మీదకి వారు ముందుకు కొనసాగారు. చూడండి, 21వ వచనం కూడా మనం ఒకసారి చూద్దాం. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరమును ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. వారు పాడుటకు స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీయుల మీదను, షెయూరు మన్య నివాసుల మీదను మాటుగాండ్రును పెట్టిన గనుక వారు హతులైరి అని రాయబడి ఉంది. 22వ వచనం చూసాం, 21వ వచనం చూసాం. 21వ వచనంలో ఏముందంటే, 21వ వచనంలో ఎలాగో యెహోషాపాతు విన్నాడో దేవుని మాటల్ని, ఏమి చేయమని విన్నాడో అలాగే దేవుణ్ణి స్తుతించే వారిని ముందు పెట్టి ఆ సైన్యాన్ని వెనక పెట్టి వారు నడుస్తున్నారు. వారు కొద్దివారిగా ఉన్నారు. గొప్ప సైన్యంతో యుద్ధం చేయడానికి వెళుతున్నారు. మరి ముందు దేవుణ్ణి స్తుతించేవారు ఉన్నారు. ఆ జీజు అను ఎక్కుడు మార్గం దగ్గరకు రాగానే, ఆ ఎక్కుడు మార్గం దగ్గరికి వచ్చినప్పుడు వీరు ఎంతమంది ఉన్నారో ఆ యొక్క 3 దేశాల సైన్యానికి కనిపించింది. 3 దేశాల సైన్యానికి కనిపించినప్పుడు వీరు కొద్దిమందిగా వారు ముగ్గురు వచ్చి వీళ్ళని దోచుకుంటే వీరి దగ్గర దొరికే దోపుడు సొమ్ము వారికి ఏ మూలక రాదన్నట్లుగా అనిపించిందేమో. వారు ఏం చేశారంటే, అమ్మోనీయులు, మోయాబీలు, మెయోనీలు వారిలో వారు కొట్టుకుని మిగిలిన వారు
ఈ యొక్క యూదా ప్రజలతో, యూదా సైన్యంతో, యెహోషాపాతు సైన్యంతో యుద్ధం చేస్తే ఆ దోపుడు సొమ్ము సరిపోతుంది, అప్పుడు మనకి సరిపోతుంది. అంతేగాని మూడు దేశాల సైన్యం వారితో యుద్ధం చేసి వారిని జయిస్తే వారి దగ్గర దొరికే దోపుడు సొమ్ము ఏ మూలకు వస్తుంది? ఏ మూలకు రాదు, కొంచెమే వస్తుంది కదా అన్న ఉద్దేశంతో ఆ దోపుడు సొమ్ము మరి దోచుకోవాలనే ఒక దురుద్దేశంతో వారు అమ్మోనీయులు, మోయాబీలు, అమ్మోనీయులు, మెయోనీయులు, అమ్మోనీయులు, ఇలా వారు కొట్టుకుని చావటం మొదలెట్టారు. కొట్టుకుని చచ్చిపోతున్నారు. వీరు చూస్తున్నారు అంతే, వీరు చూస్తూ ఉండగానే వారు కొట్టుకుని చచ్చిపోతున్నారు. సైన్యం తగ్గిపోతుంది. వారు ఒకళ్ళనొకళ్ళు చంపేసుకుంటున్నారు. అమ్మోనీయుల్లో కొంతమంది చచ్చిపోతున్నారు, మోయాబీల్లో కొంతమంది చచ్చిపోతున్నారు, మెయోనీయుల్లో కొంతమంది చచ్చిపోతున్నారు, అమ్మోనీయుల్లో కొంతమంది చచ్చిపోతున్నారు. ఎలాగంటే అసలు లెక్క జమ లేకోకుండా వారు ఒక దురుద్దేశంతో, ఒక స్వార్థంతో వారు ఒకళ్ళనొకళ్ళు కొట్టుకొని చచ్చిపోతున్నారు. విచిత్రం ఏంటంటే వీరు చూస్తూ ఉండగానే వారు ఒకరినొకరు చంపేసుకున్నారు. వారు దగ్గరికి వెళ్ళి, ఈ యొక్క యెహోషాపాతు సైన్యం దగ్గరికి వెళ్ళి చూసేపాటికి బ్రతుకున్నవాడు ఒక్కడు కూడా అక్కడ లేడు. మరేమన్నా బ్రతుకున్న వాళ్ళు పారిపోయారో, మిగిలిన వాళ్ళు కొద్దిమంది అయిపోయిన తర్వాత చూసి వాళ్ళు రియలైజ్ అయ్యి పారిపోయారో ఏమో, కానీ వీళ్ళ దగ్గరికి వెళ్ళేప్పటికి బతుకున్నవాడు ఒక్కడు కూడా లేడు. మహాసైన్యం చచ్చిపడి ఉంది. యుద్ధం యెహోవాదే. హల్లెలూయా. యుద్ధం ఎవరిది? యుద్ధం యెహోవాదే. ఏమైనా చేయగలవు. దేవుడు ఏమైనా చేయగలడు. ప్రియులరా, నీవు జోక్యం చేసుకోకుండానే నీ మీదకి వచ్చిన శత్రువు 7 దారులు పారిపోయేటట్టు దేవుడు చేయగలడు. ఏమైనా చేయగలవు ప్రభు. ఏమైనా చేయగలడండి దేవుడు. ఏమైనా చేయగలడు. నీకు వచ్చిన ఏ సమస్య నుంచైనా నిన్ను విడిపించగలిగిన సమర్థుడు. విశ్వాసం దేవుని మీద ఏ రీతిగా నువ్వు ఉంచుతున్నావు అనేది చాలా ప్రాముఖ్యం. ఏ రీతిగా నీవు దేవుని నమ్ముతున్నావు, ఎంత శక్తి కలిగిన దేవుడని నువ్వు నమ్ముతున్నావు, ఎంత బల పరాక్రమము కలిగిన దేవుడని నీవు నమ్ముతున్నావు, ఎంతగా నువ్వు ప్రార్థిస్తున్నావు, ఏ రీతిగా నీవు గోజాడుతున్నావు, ఏ రీతిగా దేవుని దగ్గర నువ్వు పోరాడుతున్నావు అనేది చాలా ప్రాముఖ్యం. యెహోషాపాతు తనకి కలిగిన సమస్యలో తను భయపడి తనకి స్కోప్ లేదు, తనకి శక్తి చాలదని రియలైజ్ అయ్యాడు. తనకి జ్ఞానం, శక్తి, తన సైన్యం సరిపోదని రియలైజ్ అయ్యాడు. ఇక దేవుడే దిక్కు అనుకున్నాడు. దేవుని ఉపవాస దినాన్ని ప్రకటించి ప్రార్థించాడు. దేవుని మాట విన్నాడు. దేవుడు చెప్పినట్లుగా నడుచుకున్నాడు. గొప్ప విజయాన్ని చూశాడు. ప్రియులరా, అది ఎంత గొప్ప సైన్యమో అర్థం అవ్వాలంటే ఒక్క మాట చూస్తే అర్థమైపోద్ది. ఒక్క మాట చూస్తే అది ఎంత గొప్ప సైన్యమో, ఈ సైన్యం దాంతో పోల్చుకుంటే ఎంత చిన్నదో అర్థమవుద్ది. ఎలాగంటే ఈ చిన్న సైన్యము ఆ సైన్యం దగ్గర దోపుడు సొమ్ము ఒలుచుకోవడానికి మెళ్ళలో ఉన్నవి కానీ మరి వారికి ధరించుకున్నవి కానీ ఆ దోపుడు సొమ్ము ఒలుచుకోవడానికి ఈ సైన్యానికి చచ్చిపడిన శవాల దగ్గర ఒలుచుకోవడానికి 3 రోజులు పట్టిందంట. 3 రోజులు. చూడండి 24వ వచనం. యోధావారు అరణ్యమందున్న కాపురుల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యము తట్టు చూడగా వారు శవములై నేలపడి ఉండిరి. ఒక్కడును తప్పించుకొనలేదు. యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరకు రాగా ఆ శవముల యొద్ద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలను కనబడెను. వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకుని తాము కొనిపోగలిగినంత కంటే ఎక్కువగా ఒలుచుకొనిరి. కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దానిని కూర్చుకొనుటకు 3 దినములు పట్టెను. దాన్ని కూర్చుకోవడానికి 3 దినములు పట్టెను. ధనము, విస్తారమైన కొల్ల సొమ్ము, మరి నగలు వారి దగ్గర ఉన్నాయి. వాటిని ఈ సైన్యం, ఆ గొప్ప సైన్యం, శవాలైపడున్న ఆ గొప్ప సైన్యం దగ్గర ఒలుచుకోవడానికి 3 దినాలు పట్టింది. మహా అయితే ఒక వ్యక్తి మరొక వ్యక్తి దగ్గర ఒలుచుకోవడానికి 1 గంట సరిపోద్దేమో. ఒక వ్యక్తి మరొక వ్యక్తికి 1:1 రేషియో అయితే 1 గంట చాలు ఒక వ్యక్తి దగ్గర ఒలుచుకోవడానికి. అయితే ఈ సైన్యానికి, ఆ గొప్ప సైన్యం దగ్గర వారి నగలను ఒలుచుకోవడానికి 3 దినాలు పట్టింది. అంటే ఎంత ఎక్కువ మంది ఉన్నారు చూడండి, ఎంత ఎక్కువ మంది ఉన్నారు. ప్రియులరా,
దేవుడు ఎంత గొప్ప విషయాన్ని వీరికి ఇచ్చాడో. అసలు అలా జరుగుద్దని వీళ్ళు ఊహించుంటారా? అలా వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుని చచ్చిపోతారని వీళ్ళు ఊహించుంటారా? దేవుడు అలాంటి కార్యాన్ని అలాగూ చేస్తాడు, ఆ సమస్యని అంత చాకచక్యంగా పరిష్కరిస్తాడని వీరు ఊహించుంటారా? లేదు కదా. కాబట్టి మన జీవితాల్లో కూడా సమస్యలు గుండా వెళుతున్నప్పుడు ఆ సమస్యలకి పరిష్కారం మన మనసుకు తట్టదు, మన కంటికి కనిపించదు, మన హృదయానికి అది అర్థం కాదు. ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామని భయం చెందుతూ ఉంటామే కానీ ఏ పరిస్థితికైనా చాలిన దేవుడని, ఏమైనా చేయగలిగిన దేవుడని, ఏ పరిస్థితినైనా మార్చేయగలిగిన దేవుడని మనం అంటూ ఉంటాం. కానీ నమ్మని స్థితిలోనూ ఆధారపడలేని స్థితిలోనూ ఉంటున్నామేమో. ఒకసారి దేవుని యొక్క శక్తిని, బలాన్ని గుర్తు చేసుకుని దేవుని మీద ఆధారపడుతూ నేర్చుకుంటే, ప్రార్థన చేయడం నేర్చుకుంటే, విశ్వాసం ఉంచి ఆయన మీద పూర్తిగా ఆధారపడి దేవుడు చేయగలడు అని నమ్మితే, దేవుడు చేయగలడని నమ్మాలండి. నమ్మి ఆయన మీద ఆధారపడితే యెహోషాపాతు తన దేశంలో చూసిన ఈ గొప్ప కార్యం మన జీవితాల్లో కూడా మనం చూడొచ్చు. కాబట్టి ప్రియులారా, దేవుణ్ణి విశ్వసిద్దాం. ఆయన బలవంతుడైన దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు. అలాంటి దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్మి మనం హృదయపూర్వకంగా ఆయన వెంబడిద్దాం. దేవుడు గొప్ప కార్యాలతో మన జీవితాలను తృప్తిపరచునుగాక. మహాగణుడు, పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. యెహోషాపాతు జీవితంలో మీరు చేసిన గొప్ప కార్యం కొరకై మీకు వందనాలు. ఏమైనా చేయగలవు, మీరు చేయలేనిదంటూ ఏదీ లేదు. మా కంటికి కనిపించకపోవచ్చు, మా హృదయానికి అర్థం కాకపోవచ్చు, మా జ్ఞానానికి అది అందకపోవచ్చు, మీరు చేస్తారు. ఏ రోగాన్నైనా మీరు తగ్గించగలిగిన దేవుడు, ఏ యొక్క సమస్య నుంచైనా విడిపించగలిగిన దేవుడు. ఎదిగో నాయన, మా శత్రువులు, ఒక్క దారిని వచ్చిన శత్రువులు 7 దారులు పారిపోయేటట్టు మీరు చేయగలిగిన వాడు. మీరు దర్శించండి. ఈ వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డను ప్రత్యేకంగా దర్శించి మీ కృపతో నింపి వారికి సహాయం చేయమని ప్రభువుని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియులారా, ఈ వర్తమానాలన్నీ జోసెఫ్ సుశీల్ అనే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ని సందర్శించండి. యూట్యూబ్ ఛానల్లో జోసెఫ్ సుశీల్ అని మీరు టైప్ చేస్తే ఆ ఛానల్ వస్తుంది. మరి ఇతర వర్తమానాలను కూడా ఖచ్చితంగా వినండి. అలాగే ఈ వర్తమానాలు ప్రవచన్ టెలివిజన్లో ప్రతి ఆదివారం ఉదయం 7:30కి, సాయంత్రం 7:30కి ప్రసారం అవుతూ ఉన్నాయి. ఖచ్చితంగా వాటిని కూడా వీక్షించమని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి ప్రకటన దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఈ జీవన పయనంలో ఎదురయ్యే శోధనలలో విజయం పొందుకుంటున్నారా? మంచిది. మనం శోధనలను సహించి విజయం పొందటం ద్వారా మన పరలోకపు తండ్రి ఎంతో సంతోషిస్తారు. ప్రార్థనకు, వాక్య ధ్యానానికి, పాటలతో ప్రభువును స్తుతించడానికి నీవు ఖచ్చితంగా ప్రతిరోజు సమయం కేటాయించాలి. అప్పుడే నీవు లోకంలో ఉంటూనే నిష్కలంకంగా జీవించగలవు. చెట్టు మంచిదైతే విత్తు మంచిదవుతుంది. యథా రాజా తథా ప్రజ. మంచి కాపరిని కలిగిన మందలు ధన్యమైనవి. చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం. పెద్ద సంఘం కావాలి అని కాదు, మంచి సంఘం కావాలి అనుకోవాలి. అట్టహాసాలకి, ఆడంబరాలకి, ఆటపాటలకి ఆకర్షితులు కాక ప్రభువుకు సంపూర్ణ విధేయత చూపిస్తూ మంచి నడవడిక, మంచి సాక్షి జీవితం, మంద పట్ల బాధ్యత కలిగిన కాపరిని ఎంచుకోవాలి. ఆ సంఘంతోనూ, ఆ సేవకునితోనూ, తద్వారా ప్రభువుతో అంటుకట్టబడి ఉండాలి. మీ కష్టార్జితం, మీ దశమ భాగాలు మీరు సంతోషంగా దేవునికి కానుక ఇవ్వాలనుకున్నప్పుడు వాటిలో శ్రేష్టమైనవి, అత్యధికమైనవి మీ సంఘ కాపరికి మాత్రమే ఇవ్వాలి. మంద కాచేవాడు మంద పాలుకి అర్హుడు. ఎక్కడో ఉండే టీవీ వర్తమానికుడు ఎంతవరకు నీ మంచి చెడ్డ పట్టించుకోగలడు? ఎంతవరకు నీ యోగక్షేమాలు పట్టించుకోగలడు? నీ కన్నీరు చూడగలిగేది, నిన్ను పట్టించుకోగలిగేది, నీవు ఆశీర్వదింపబడితే సంతోషించేది నీ సంఘ కాపరి మాత్రమే. నీ సంఘ కాపరిని సంతోషపరచు, ఘనపరచు. ఆయన కంటనీరు రాకుండా చూసుకోవాలనే కోరిక నీవు కలిగి ఉంటే ప్రభువు సమస్తం చూస్తూ ఉన్నాడు. ప్రభు సేవలో మీ జోసెఫ్ సుశీల్.